కష్టపడి సాధించిందంతా 2024 తీసుకుందేమో అని నాకనిపిస్తుంది. ఆ పెయిన్ రోజు ఉండేదనమాట. ఇప్పుడు కూడా ఉంది. ఎట్లా అయిపోయిందంటే మెస్సీగా అయిపోయింది. ఒకటి బాధేంటంటే వి వర్క్డ్ సో హార్డ్ టు గెట్ హియర్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఇందిరా కనుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. 2024 రివైండ్. 2024లో అసలు ఏమైంది, వాట్ ఐ గాన్ త్రూ, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ అనే దాని గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లైఫ్లో బ్యాడ్ డేస్ ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాడ్ డేస్ గో త్రూ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి ఓకే ఐఎమ్ నాట్ అలోన్, ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వాళ్ళు నేను ఒక్కదాన్నే కాదు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది, నాతో పాటు చాలామంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. సో వై షుడ్ ఐ గివ్ అప్ అనే థాట్ వాళ్ళలో ఒకటి రావాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. హోప్ మీరు ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను బిఫోర్ పుట్టింగ్ ఎనీ నెగిటివ్ కమెంట్స్. సో యా గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2024 గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు ఒక భయం వేస్తుంది. హార్ట్ అంతా ఇలా బరువైనట్టు, హార్ట్ బీట్ అంతా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఎందుకు అంటే 2024లో నేను సాధించిందేమో నాకు తెలియదు, కానీ నేను ఆల్మోస్ట్ యూకేకి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్లో నేను కష్టపడి సాధించిందంతా 2024 తీసుకుందేమో నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోలేకపోవచ్చు, బట్ ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. 2024 లిటరలీ ఒక అతర్వాది ఫస్ట్ బర్త్డే తప్ప నాకు ఇంకా పెద్దగా మెమరీస్ అయితే ఏం లేవు. గుర్తుపెట్టుకోవాలి అని కూడా నేను అనుకోవట్లేదు, బట్ లెసన్స్ అయితే నేర్చుకున్నాను. ఈ లెసన్స్ని గుర్తుపెట్టుకుంటాను సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. కాబట్టి ఎందుకు 2024 గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే, న్యూ మామ్గా ఒక గిల్ట్ ఉంటుంది కదా. ఆ గిల్ట్ ఆల్రెడీ నాకు చాలా ఎక్కువ ఉంది. అది నేను మీతో ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను. మీరు అందరూ అనుకుంటుండొచ్చు వీడియోస్ చేస్తుంది ఈమెకేంటి హ్యాపీగానే ఉంది కదా అని చెప్పి, బట్ యూ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై పర్సనల్ లైఫ్ అని. నేను మీరంతా నేను హ్యాపీగా ఉన్నారు అనుకున్న టైంలో ఐ వాజ్ ఫైటింగ్ ఏ బ్యాటిల్. నాలో నేను ఒక చిన్నపాటి బ్యాటిల్ అయితే ఫైట్ చేశాను. అది అంటే అనుకోవచ్చు మరి వెంకట్ ఉన్నాడు కదా సపోర్ట్గా, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేదా అని చెప్పి. ఐ డింట్ ఈవెన్ షేర్ విత్ వెంకట్ బికాజ్ వెంకట్ కూడా నాలాగే చాలా సఫర్ అవుతున్నాడు. తను పర్సనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్గా కానీ, జాబ్ వైజ్ తను కూడా చాలా సఫర్ అవుతున్నాడు. సో నాది నేను తనకి చెప్పి మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టాలి అని నేను అనుకోవట్లేదు. బికాజ్ ఇది ఎట్లాంటి టైం అంటే తను నా నుంచి ఇంకెక్కువ సపోర్ట్ కోరుకున్నాడు. సో అట్లాంటి టైంలో నేను మళ్ళీ అతని నుంచి సపోర్ట్ కోరుకోవడం నాకు కరెక్ట్ కాదనిపించింది. సో నేను తనతో కూడా షేర్ చేసుకోలేదు. బట్ లిటరలీ ఒక 6-7 మంత్స్ నుంచి టు బీ ఫేర్ నేను ఏడవని రోజు లేదు. అది ఎందుకోనంటే మామ్ గిల్ట్ ఒకటి, జాబ్ గురించి ఒకటి, అండ్ ద సిచ్యువేషన్స్. అంటే మేము ఎంత కష్టపడ్డా కూడా గాడ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అనేది నాకు చాలా ట్రిగర్ అయిపోతుంది. సో ట్రిగర్ అయిపోయి ఐ డింట్ షేర్ దిస్ బికాజ్ మళ్ళీ నేను ఇది షేర్ చేస్తే ఇంకా డౌన్ అయిపోతాడు వెంకట్ అని చెప్పేసి. బట్ నాకైతే ఆ పెయిన్ రోజు ఉండేదన్నమాట, ఇప్పుడు కూడా ఉంది. సో నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏడ్చేదాన్ని. ఇది మాత్రం ఎవరికి చెప్పేదాన్ని కాదు, బికాజ్ ఎవరికి చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, జడ్జి చేయడం చేస్తారు, లేదంటే అలస తీసుకుంటారు. ఆ రెండు నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను ఎవరికైతే షేర్ చేయలేదు, నాలో నేనే పెట్టుకున్నాను. ఈవెన్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదా, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మామీస్కే కాదు, ద డాడీస్ హూ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ వాళ్ళకు కూడా ఉంటుందేమో అని నాకు వెంకట్ని చూస్తే అర్థమైంది. బికాజ్ నాది స్పాన్సర్షిప్ వీసా పైన ఉన్న జాబ్ కాబట్టి నేను వర్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బికాజ్ వీసా ఇంపార్టెంట్ కాబట్టి. సో వెంకట్ ఎక్కువ అథర్వగడికి కేరింగ్ చూపించేవాడు. సో తను కూడా లిటరలీ టైర్డ్ అయిపోయేవాడు. సో తను కూడా చాలా స్ట్రెస్ తీసుకునేవాడు, స్ట్రెస్ ఉండేది. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మామ్స్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ద డాడ్ యాజ్ వెల్. అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు రియలీ సెల్యూట్ వెంకట్ బికాజ్ హీ రియలీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ 2024, ఎస్పెషల్లీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ అథర్వా. బీయింగ్ ఎ మ్యాన్ అయ్యుండి వాళ్ళకి అన్ని విషయాలు చిన్నప్పటి నుంచి రావు కదా, మనకు కూడా రావు ఆఫ్ కోర్స్, బట్ అయినప్పటికీ కూడా హీ లెర్న్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో
I really appreciate that and I'm blessed to have him as my husband. 2024 ఎలా అయిపోయింది అంటే రివైండ్ చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్ కాకుండా మిగతా ఏ మంత్స్లో కూడా మేము అంత హ్యాపీగా అయితే లేము ఇప్పటివరకు. ఎప్పుడు ఏదో ఒకటి మా మిస్టేక్ లేదు, మా ప్రమేయం లేదు, బట్ ఏదో ఒకటి అవుతూనే ఉండేది. వీఆర్ లిటరలీ టయర్డ్ అనమాట. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలా టయర్డ్ అయిపోయాము అండ్ పరిగెత్తుతూనే ఉన్నామేమో అని అనిపించింది ఆ ప్రాబ్లమ్స్ చుట్టూ. సో వీఆర్ అట్ ద స్టేజ్ వేర్ రెస్ట్ కావాలి మాకు కూడా లైఫ్లో అన్న స్టేజ్కి వచ్చేసాము. ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేవైతే నేను చెప్పలేను, బికాస్ అది మళ్ళీ టార్గెటింగ్ లాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ హియర్ ఆర్ ఎనీ సిచ్యువేషన్ హియర్, బట్ మేము ఫేస్ చేసింది అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. బికాస్ మీరు వీడియోస్ చూసి చాలా మంది ఏంటి వీళ్ళకి హ్యాపీగానే ఉన్నారు కదా అని అనుకుంటారు. లేదు, మీరు అనుకుంటున్నంత హ్యాపీగా అయితే మేము లేము. వీఆర్ ఫైటింగ్ ఎ బ్యాటిల్. నాకు సపోర్ట్ కావాలి, తనకి సపోర్ట్ కావాలి. సో తనకు అవసరమైనప్పుడు నేను, నాకు అవసరమైనప్పుడు తను, అట్లా సపోర్ట్ ఇచ్చుకుంటున్నాము. బట్ వీఆర్ నాట్ లిటరలీ లైక్ లైవ్లీగా లేదు. లైఫ్ అంటారు కదా, అదైతే లేదు, లైవ్లీనెస్ లేదు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంది. ఫినాన్షియల్గా కూడా ఈ ఇయర్ మాకు అంత పెద్దగా కలిసి వచ్చింది అయితే ఏమీ లేదు. ఈవెన్ దో వీ వర్క్డ్ హార్డ్, ఐ డోంట్ నో వేర్ ఆల్ ద మనీ వెంట్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయిపోయింది, అంత చిరాగ్గా ఉందన్నమాట ప్రస్తుతానికి. అంతా ఎట్లా అయిపోయిందంటే మెస్సీగా అయిపోయింది. ఇప్పుడు అంతా ఒక మెస్ లాగా ఉంది. సో 2024కి నేను పెట్టుకునే గోల్ ఏంటి అంటే ఈ మెస్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి అనేది నేను పెట్టుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, బికాస్ ఇట్లాగే ఇది క్యారీ చేస్తే ఇట్ విల్ బి నాట్ గుడ్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ. సో ఫస్ట్ నేను నా మైండ్లో ఉన్నది క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో స్పెండ్ సమ్ టైమ్ ఫర్ what I love, and that is one thing, and YouTube is one of that thing, because నేను నాలో ఏమనిపిస్తే అది మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి హార్ట్ కొంచెం తేలికవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు నచ్చిన పని చేస్తుంటాను కాబట్టి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ జస్ట్ యాక్టివ్ ఇన్ యూట్యూబ్. ఎంత లైఫ్లో ఫేస్ చేస్తున్నా కూడా నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి కారణం కూడా అదే, బికాజ్ అది నాకు ఒక పర్సనల్ రిలాక్సేషన్ ఇస్తుంది అని చెప్పి. లైఫ్లో బ్యాడ్ డేస్ ఉంటాయి, గుడ్ డేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అలా దీన్ని మేము యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అంతే. ఏమవుతుందో ఏంటో నాకు కూడా తెలీదు. ప్రాబబ్లీ దీని గురించి ఇంకా మాట్లాడాలి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్. ఇంకొన్ని రోజుల తర్వాత నేను దీని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడతాను, అసలు ఏమైంది 2024లో అని. ఇప్పుడు మాట్లాడలేను, బికాజ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది తప్పుగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ముందు మాట్లాడతాను. బట్ 2024లో నేను ఫేస్ చేసిన మేజర్ది ఏంటి అంటే అటు వర్క్ చేస్తూ అథర్వగాన్ని చూసుకోలేకపోతున్నాను అనే గిల్ట్ నాలో చాలా ఇప్పటికీ కూడా చాలా ఉందన్నమాట. ఐ కాంట్ బ్రింగ్ దోస్ డేస్ బ్యాక్ ఫర్ అథర్వ, బట్ ఈ టైంనైనా నేను వాడితో స్పెండ్ చేయడానికి యూటిలైజ్ చేసుకుంటాను. బికాజ్ అది కూడా నాకు ఒక పర్సనల్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఎనీవే నాకు ఇప్పుడు అయింది కూడా ఒకందుకు మంచికేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఇట్లా నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి ఆ తర్వాత మోస్ట్ టైం స్పెండ్ చేస్తాను కాబట్టి వాడికి నాకు మార్నింగ్ ఎక్కువ పెరుగుతుందేమో అన్న ఫీలింగ్. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫ్యామిలీ కదా. సో ఫ్యామిలీ కోసం ఆలోచించి నేనైతే కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుందామో అనుకుంటున్నాను లైఫ్లో. ఆ డెసిషన్స్ ఏంటి అనేది నేను షేర్ చేయలేను, ముందు షేర్ చేస్తాను. బట్ అది ఫ్యామిలీకి మంచి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఇంకా అప్పుడు కూడా దేవుడు నాకు ఇస్తే ఐ డోంట్ నో హౌ ఐ విల్ ఫైట్. ఐ యూస్ టు బి ఆల్వేస్ అ స్ట్రాంగ్ పర్సన్. నేను ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండేదాన్ని, అట్లీస్ట్ నేను యాక్ట్ చేసేదాన్ని ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా. ఈ 2024 నాకు అట్లా యాక్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు, బికాస్ లిటరలీ ఐ am draining in my life. Not me alone, Venkat kuda. We both are draining in life. ఒకటి బాధ ఏంటంటే we worked so hard to get here, but I don't know ఈ ప్రాబ్లమ్స్ అని ఎందుకు వస్తున్నాయో మా ప్రమేయం లేకుండా అనేది నిజంగానే అర్థం అవ్వట్లేదు. నాకే కాదు, వెంకట్కి కూడా ఇది చాలా టఫ్ టైం. ఏదైనా మన మంచిగా అయ్యింది అనుకొని నేను సర్ది చెప్పుకుంటూ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఏదవుతుంది అది అవుతుంది. ఇప్పటివరకు నేను ప్లాన్ చేసుకొని అయ్యిందంతా కొలాప్స్ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది కాబట్టి. సో ఇంత
మించి నేను ప్లాన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ కొలాప్స్ అవుతుందేమో అని భయం. సో ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఇంతకు ముందుకు వీడియోస్లో నేనే చెప్పేదాన్ని గివ్ అప్ ఇచ్చేయద్దు అని. బట్ ఇప్పుడు నేనే అట్లా మీకు ఎందుకు చెప్పాను అంటే, నాకే గివ్ అప్ ఇచ్చేయాలి అన్న థాట్ వస్తుంది కాబట్టి వద్దు గివ్ అప్ ఇచ్చేయద్దు అని నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి అలా చెప్తూ ఉండేదాన్ని. నేను గివ్ అప్ ఇవ్వకపోయినా దెర్ ఆర్ సమ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అవి నన్ను అట్లా పుష్ చేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకలాగా నన్ను ఎఫెక్ట్ చేస్తుంది. నన్నే కాదు, ఫ్యామిలీని మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను ఎంత గివ్ అప్ ఇవ్వకపోయినా ఎండ్ ఆఫ్ ద డే అవ్వాల్సింది అవుతుంది కదా. సో దాన్ని నేను మార్చలేను, యాక్సెప్ట్ చేయడం తప్ప. సో యా, అదనమాట లైఫ్. ఐ హ్యావ్ టేకెన్ సమ్ మేజర్ డెసిషన్స్ ఇన్ లైఫ్. అవి మంచికే అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రియారిటీస్ ఉంటాయి. నాకు ప్రియారిటీ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ కాబట్టి నేను దానికి ప్రియారిటీ ఇచ్చాను. దానికి ప్రియారిటీ ఇచ్చి నేనైతే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ డెస్టినీ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో డెస్టినీ ఎలా అవుతే అలా అవుతుంది. నేనైతే డెసిషన్స్ తీసుకున్న, ప్లాన్ చేయలేదు, బట్ డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్కి తగ్గట్టుగా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఎండ్ గోల్ ఏమవుతుంది అనే దానికి నేను ప్లాన్ చేయలేదు. ఏదైతే అది అవుతుంది, ఈ డెసిషన్ అయితే తీసుకుందాము అని అయితే నేను తీసుకున్నాను. నేనే కాదు, వెంకట్, ఇదంతా అందరం కలిసే తీసుకున్నాము. సో హోప్ ఫర్ ద బెస్ట్. 2024 గేవ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బట్ గుడ్ లెసన్స్. ఈ లెసన్స్ నేర్చుకొని ముందుకు వెళ్ళడం అంతే. సో లైఫ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, నచ్చనివి జరిగాయి, బట్ అట్లా అని చెప్పేసి డిలీట్ అయిపోతే బాగుంటుంది 2024, కానీ డిలీట్ చేయలేము కదా, మనం అనుకునే అన్నీ జరగలేవు కాబట్టి. సో అలా ఉండిపోతుంది 2024 మన లైఫ్లో అంతే. సో నాలాగా మీకు కూడా ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే జస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే బాధ ఉండదు అని నేను చెప్పను, బట్ యాక్సెప్ట్ చేస్తే అట్లీస్ట్ కొంచెమైనా మీకు పెయిన్ తగ్గుతుంది అండ్ మీరు ఏం చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. సో అట్లా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి. అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు ఒక బ్యాడ్ డేస్ గో త్రూ అవుతున్నారు అంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ యూ ఫర్ సంథింగ్ గుడ్ అని చెప్పేసి, అది బిలీవ్ చేయండి. సో 2025 మీకు మంచి జరుగుతుంది అని చెప్పి హోప్తోని ముందుకు వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు హోరోస్కోప్ వీటిని బిలీవ్ చేస్తే వాటిని విని ప్రిపేర్ అవ్వండి మెంటల్గా. బట్ అరే ఇలా నెగిటివ్ ఉంది, నాకు నెగిటివ్ అయిపోతుందేమో అని దాంట్లోకి అయితే వెళ్ళకండి. యూ కెన్ చేంజ్ ద డేస్. మనం మన మైండ్ సెట్తోని మన డేస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఓపికతో ఉండండి, ఓపిక తెచ్చుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఐ హోప్ 2025 మీకు మంచి డేస్ని, మంచి మెమరీస్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. కీప్ ద హోప్, డోంట్ గివ్ అప్. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గివ్ అప్. ఐఎమ్ నాట్ గివింగ్ అప్, ఐఎమ్ స్టిల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. యు ఆర్ నాట్ అలోన్. ఇట్లా మీరు లోగా ఫీల్ అయినప్పుడు, ఐ నో నేనే చెప్పాను అందరు జడ్జ్ చేస్తారేమో, అలసి తీసుకుంటారేమో అని నేను ఎవరితో షేర్ చేసుకోలేదు అని. బట్ దేర్ విల్ బీ వన్ పర్సన్, రైట్, మనకి జడ్జ్ చేయకుండా, అలసి తీసుకోకుండా ఉండే ఒక పర్సన్ ఉంటారు కదా. అలాంటి ఒక పర్సన్ ఉంటే షేర్ చేసుకోండి. సీక్ ఫర్ హెల్ప్ అడగడంలో తప్పులేదు. పర్సనల్ టైం ఇచ్చుకోండి, మీకు పర్సనల్ టైం ఇచ్చుకోండి, మీకు నచ్చిన పని చేయండి. గో ఫర్ సెల్ఫ్ డేట్ ఆర్ గో ఫర్ డేట్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ట్రై టు ఎంజాయ్ ది లైఫ్ సో దట్ యూ విల్ ఫర్గెట్ దిస్ బ్యాడ్ డేస్ అనేది నేను చెప్తాను. రిమెంబర్, యు ఆర్ ఎ ఫైటర్, యూ విల్ విన్ ద బ్యాటిల్, అంతే. ఓకే, సో అది గైస్ ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది 2024? మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి 2024లో అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ మీ స్టోరీస్ విని నేను కూడా మోటివేట్ అవుతాను. అరే నాకు కూడా కాదు, ఇంకా వేరే వాళ్ళకి కూడా బ్యాడ్ డేస్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ని ఇంత హ్యాపీగా ఉంటున్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు, ఐ కెన్ మూవ్ ఆన్ అనే మోటివేషన్ నాకు వస్తుంది అండ్ మిగతా వాళ్ళకు కూడా వస్తుంది. సో మీ స్టోరీని అయితే కింద షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా బ్యాడ్ డేస్ గో త్రూ అవుతున్నారు అని మీకు అనిపిస్తే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా, వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళకి అంతో ఎంతో మోటివేషన్ వస్తుంది. అండ్ గైస్, మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్, ఫన్నీ వీడియోస్,
ఇట్లా లైఫ్లో ఏమవుతుంది అనే వీడియోస్, డే ఇన్ మై లైఫ్, ఇలా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీకు అంతో ఇంతో ఏదో కొంచెమన్నా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో యా గైస్, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.